ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతుంది. రాష్ట్రంలో భవిష్యత్ కార్యాచరణపై అధిష్టానం ఫోకస్ చేసింది. అందులో భాగంగా అటు జాతీయ చీఫ్ నితిన్ నబీన్ అధ్యక్షతన తెలంగాణ బీజేపీ నేతల అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రధాన అజెండాలుగా ఈ భేటీ జరుగుతుంది. సమావేశానికి జాతీయ నేతలు సునీల్ బన్సాల్, అభయ్ పాటిల్తో పాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఇక తెలంగాణలో బీజేపీ విస్తరణపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది. భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించి జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనుంది. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో తెలంగాణ నేతల భేటీ కొనసాగటం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, ఈ భేటీలో ఎటువంటి అంశాల గురించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పార్టీ పావులు కలుపుతోంది. ఇక రాష్ట్రంలో భవిష్యత్తు కార్యాచరణపై అధిష్టానం ఫోకస్ చేసింది. అందులో భాగంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో తెలంగాణ బీజేపీ నేతల అత్యున్నత స్థాయి సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరుగుతోంది. ఇక రాష్ట్రంలో పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణ ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి జాతీయ నేతలు సునీల్ బన్సాల్, అభయ్ పాటిల్తో పాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఇక తెలంగాణలో బీజేపీ విస్తరణపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్తులో కార్యాచరణపై సమగ్రంగా చర్చించి జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేయబోతోంది. ఇక ఈ భేటీ తర్వాత తెలంగాణలో బీజేపీ ఇక వేగాన్ని పెంచే అవకాశం కూడా ఉంది. ఇక ఈ భేటీలో ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా సమీక్ష చేయనున్నారు. ఇటీవల కొన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ విస్తరణపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇక జూన్ నెలలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనకు వచ్చి వెళ్లాక రాష్ట్ర నాయకత్వం చేపట్టిన కార్యక్రమాలు, రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడానికి అనుసరిస్తున్న వ్యూహాలు, ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, సంస్థాగత అంశాలు, క్షేత్రస్థాయి నివేదికలపై ఈ సమీక్ష జరగబోతోంది ఈ రోజు భేటీలో. ఇక పార్టీ విస్తరణ, భవిష్యత్తు కార్యాచరణపై సమగ్రంగా చర్చించి జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి కూడా దిశానిర్దేశం చేయబోతోంది. ఇక ఈ సమావేశం అనంతరం వేగాన్ని పెంచేలా కూడా ఇప్పటికే పార్టీ ఒక ప్లాన్ ని డిసైడ్ చేసినట్లు మనకు సమాచారం. ఇక మనం చూస్తున్నాం, తెలంగాణలో అధికారం సాధించాలంటే మొదట నేతల మధ్య ఐక్యత అవసరం అని చెప్పి ఆ దిశగా జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలు కూడా ఆసక్తిగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక వరుసగా కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ అంశాలపై అందరు ఎంపీలు విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం, పార్లమెంట్ ఆవరణలో గ్రూప్ ఫోటోలు దిగడం, కలిసి పనిచేయడం మొదలైంది. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య సమన్వయం వంటి పరిణామాలు కూడా జరిగాయి. ఇక బండి సంజయ్ బీజేపీ ఎంపీలతో వరుసగా విందు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న దిశగా మొదట పార్టీ ఐక్యంగా బలంగా ఉంటే ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవచ్చనే అంతా బీజేపీ నాయకత్వంలో ఈ దిశగా ఇటు నాయకులు కూడా సూచించినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే ఏదైతే ఫస్ట్ పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించుకొని ఇక ప్రభుత్వంపై పోరాటానికి రెడీ కావాలని చెప్పి కూడా ఇటు బీజేపీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పబోతున్నారు. ఇక ఈ రోజు భేటీలో ప్రధానంగా కూడా తెలంగాణలో బీజేపీని అధికారంలో తీసుకురావడానికి ఎలాంటి కార్యాచరణ రూపొందించాలి అనేది ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ఎలాంటి ఉద్యమాలు రూపొందించాలి, ఎలాంటి ఉద్యమాలు చేయాలి అనే దానిపైన కూడా చర్చిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామ స్థాయి వరకు చేర్చడంపై కూడా ఈ సమావేశంలో చర్చించి నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి కమిటీలను మరింత బలోపేతం చేయడంపై కూడా దృష్టి సారించాలని సూచించే అవకాశం కూడా ఉంది. ఇక రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని చెప్పి కూడా
సూచించబోతున్నారు. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 3 కార్పొరేషన్లు, ఇక మరోవైపు ఇటు వరంగల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇక ఇందులో ప్రభావం చూపిస్తే ఖచ్చితంగా రానున్న నాటి ఏదైతే జనరల్ ఎలక్షన్ లో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండే విధంగా ఇందులో పర్ఫార్మెన్స్ ఉండాలి అని చెప్పి కూడా నాయకులకు దిశానిర్దేశం చేయబోతోంది జాతీయ నాయకత్వం. ఎస్ వేణుగోపాల్, ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లుగానే రాబోయే ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ మీటింగులు కొనసాగడం మనం చూస్తున్నాం. మొన్న బండి సంజయ్ ఈటల మధ్య సయోధ్య కుదర్చడం చూస్తున్నాం, ఇప్పుడు అందరితో కలిపి భేటీ చూస్తున్నాం. అంటే ఏంటి, నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎలాగైనా అధికారం చేపట్టాలని ధ్యేయంతో ముందుకు వెళ్తుందా బీజేపీ? ఆ విధంగానే ముందుకు వెళ్తున్నటువంటి సూచనలు కూడా మనం చూడవచ్చు. గతంలో కన్నా భిన్నంగా ఈసారి ఆ ఎంపీలందరూ కూడా పార్లమెంట్ ఆవరణలో కలిసి వెళ్లడం, అలాగే ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టుల కోసం వివిధ మంత్రులను కూడా ఎంపీలందరూ కలిసి వెళ్లి వారికి విజ్ఞాపన పత్రాలు అందించడం, మరోవైపు వరుసగా విందు సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తూ మేమందరం ఐక్యంగా ఉన్నాం, రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు రెడీ అయ్యాం అనేటువంటి ఒక విధంగా మెసేజ్ వెళ్లేలా కూడా ఎంపీలందరూ కూడా కలిసికట్టుగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇక మాలో ఎలాంటి సమస్యలు లేవు, ఇక మా సమస్యలను మేము పరిష్కరించుకున్నాం, రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి ఇటు నా రాష్ట్ర నాయకులు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి భేటీలో కూడా ప్రధానంగా రానున్నటువంటి ఎన్నికలు, అలాగే సమన్వయం చేసుకుంటూ ఇటు కార్యకర్తలను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఇక పార్టీని మరింత శక్తివంతంగా తయారు చేసి జనరల్ ఎలక్షన్ నాటికి ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించి ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక అందుకు అనుగుణంగా నాయకులు కూడా మేము రెడీ అన్నట్టుగా కూడా మనం గత వారం రోజులుగా చూసుకుంటే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మొదట హైదరాబాద్ లో ఈటల రాజేందర్, బండి సంజయ్ ని ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ప్రత్యేకంగా సమావేశపరిచి అభయ్ పాటిల్ వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు, ఏమీ లేదు అనేది కూడా ఒక స్పష్టమైన విధంగా ముందుకు వెళ్లేలా కూడా వారిద్దరి మధ్య కూడా సైడ్ కూర్చున్నటువంటి పరిస్థితి. ఇక అనంతరం ఏదైతే ఢిల్లీలో బండి సంజయ్ నివాసంలో కూడా వరుసగా ఎంపీలు ప్రత్యేకంగా సమావేశం అవుతూ మేమందరం ఐక్యంగా ఉన్నామని, అలాగే రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులకు విజ్ఞాపనలు అందించినప్పుడు కూడా అందరూ కలిసి వెళ్లి ముందుకు వెళ్లి రాష్ట్రం సంబంధించినటువంటి పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించాల్సిందిగా కోరడం, ఇవన్నీ కూడా మనం గత వారం రోజులుగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు జరుగుతున్నటువంటి భేటీ కూడా రానున్నటువంటి రోజుల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోవాలి, అలాగే ముఖ్యంగా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టాలని కూడా భావిస్తున్నట్టు మనకు సమాచారం. ఇక వేరే పార్టీల నుండి కూడా బీజేపీలోకి వచ్చేందుకు కొంతమంది నాయకులు రెడీగా ఉన్నారని చెప్పి ఇప్పటికే పార్టీ ఈ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కూడా ప్రకటించారు. అయితే త్వరలో ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు వాటన్నిటిపైన కూడా ఒక ప్లాన్ రూపొందించుకొని వచ్చే ఎన్నికల నాటికి పార్టీని శక్తివంతంగా తయారు చేయాలనే దిశగా కూడా ఈ రోజు ఈ సమావేశం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్.